దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏ పని చేసినా ఎప్పుడు చేసినా చేయించేటటువంటి శక్తి లోపలుండే భగవంతుడు కనుక నేను చేశాను, నా వల్ల జరిగింది, నా కోసం ఇది అనే భావనని వదిలి చేయడం మంచిది. అది మంచి పని అవుతుంది అని. అలా వదిలి చేయాలంటే ఎవడు మనకి చేస్తున్నాడో వాడి మీద మనకి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమకే భక్తి అని పేరు పెట్టారు. అది ఏదైనా కానివ్వండి, అది నువ్వు చేసే పని అయినా తలిచే భావన అయినా ఏదైనప్పటికీ కూడా ప్రేమతోటి నువ్వు చేయాలి. దీన్నే 26వ శ్లోకం 9వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. అది వాడు పత్రం కానివ్వండి, పుష్పం కానివ్వండి, ఫలం కానివ్వండి, జలం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా భక్తితోటి సమర్పణ చేయాలి అని. మనకి చాలామంది చరిత్రలో అలాగ భక్తితోటి చేసిన వాళ్ళు కనిపిస్తారు. అలాంటి వాళ్ళ విషయంలో భగవంతుడు ఎంత ప్రేమతో ఉంటాడో కూడా మనకు తెలుస్తుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రని మనం చూస్తే వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్పణ చేయడం ఒక ప్రధానమైనటువంటి సేవ. ఒక్కొక్క పుష్పాన్ని జాగ్రత్తగా అలాంటిది మొగ్గ వికసితమై ఉండేటటువంటి దశలో దాన్ని తీసి అందంగా మాలలు ఎటు వేసినా ఎలా వేసినా కాడ గుచ్చుకోకూడదు, మెత్తగా సోకాలి. అలా ఉండేటట్టుగా దాన్ని తయారు చేసి అప్పుడు దాన్ని మళ్ళీ మన వాసన చూసేట్టుగా ఉండకూడదు కనుక ముక్కుకి ఒక వాసన కట్టుకొని అప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి స్వామికి ఇచ్చి అప్పుడు స్వామికి దాన్ని సమర్పిస్తే అర్పించగానే అది వికసించి స్వామికి ఆ పరిమళం ఆయనని సంతృప్తుని చేయాలి. రామానుజులు వారు ఇట్లా ఎవరు చేస్తారు అని అడిగితే తిరుపతి కొండ అంటే ఈ రోజుల్లో పెద్ద కమర్షియల్ ప్లేస్ అయిపోయింది, కానీ అది ఆ రోజుల్లో ఒక్క అడవి. 1000 ఏళ్ల క్రితం అంత అడవి, జంతువులు, గింతువులు, కోతులు, కొండముచ్చులు, పులులు, సింహాలు ఇలాంటి వాటితో నిండి ఉండేది. నడిచిపోవాలి కనుక అక్కడ ఎవరు వెళ్ళడానికి పెద్ద ఇష్టపడాలి. పాపం రామానుజులు 2 సార్లు రెట్టించి అడిగారటండి, ఎవరు వెళ్ళి అక్కడ ఉండి స్వామి కైంకర్యాన్ని శ్రద్ధగా చేస్తూ ఏమైనా అవసరం ఉంటే వాటిని గురించి చెప్పడానికి వీలయ్యేటట్లుగా ఎవరుంటారు. 2-3 సార్లు అడిగినా ఎవ్వరూ సిద్ధపడలేదండి. అయ్యో ఇలాంటి స్థితి వచ్చింది ఏమిటి అని వారు బాధపడే టైం వచ్చేటప్పటికి
అక్కడ ఉండే వాళ్ళలో ఆయన లేచి నిలబడ్డాడండి. స్వామి నేను చేస్తాను. ఆయన పేరు ఆనందాచార్యులు. ఆయన భార్య గర్భవతి, నిండు చూలాలు. అంటే బహుశా ఇంకా 2 నెలల్లోనూ ఇప్పుడు ఆవిడ కనడానికి సిద్ధంగా ఉంది. అడిగారటండి, ఏమయ్య మరి నువ్వు లేచావు, మరి మీ శ్రీమతి గారికి అవసరం ఉంటుంది కదా, గర్భవతి కనుక కూడా ఎవరో చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా అంటే, భగవంతుడి సేవ ముందర మిగతా వాళ్ళ ఎవ్వరికీ కూడా ప్రాధాన్యం ఉండదు కనుక భగవంతుడికి మొట్టమొదటి ఫస్ట్ సేవ చేయడానికి ఆవిడ కూడా నాతో పాటు వస్తుంది, ఆవిడ కూడా తీసుకువెడతా అని సిద్ధపడితే రామానుజుల వారు అతని సాహసాన్ని చూసి ఆన్ పిళ్ళై అంటే సింహపిల్ల అని అర్థం అనమాట. ఆయన పేరు అనంతాచార్యులు, అనంతాళ్వాన్ పిళ్ళై. సో వీరు ఆ రకంగా రామానుజుల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని గర్భవతిగా ఉండే భార్యను తీసుకొని ఈ ఆనందాన్ పిళ్ళై నువ్వు మంచి సింహం లాంటి వాడివి, మగవాడి వంటి నువ్వేనాయా, ధీరుడు వంటి నువ్వేనాయా పంపించారు రామానుజుల వారు. అతనికి కావాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి అతను అక్కడికి వెళ్ళి భార్యతో కలిసి స్వామికి పుష్కరిణిని తవ్వి నైరుతి వైపున అక్కడ ఒక మంచి జలాశయాన్ని తయారు చేసి దాని చుట్టూ తోటని డెవలప్ చేసి దాంట్లో పువ్వులు తయారు చేయించి వాటిని అందమైన మాలలు కట్టి రోజు ఉదయం పూట రోజు సాయంకాలం పూట స్వామికి తోమాల సేవ అంటారు. ఈ తోమాల సేవ అనేది ఆయన ప్రారంభం చేసిందన్నమాట. దేవుడికి పనికొచ్చే పువ్వులు ఏవే ఉంటాయో అవే దాంట్లో వేసేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో మన వాళ్ళు ఏ పువ్వులు కనిపిస్తే ఆ పువ్వులు ఎలా పడితే అలా పట్టుకొచ్చేస్తున్నారు. అన్ని పువ్వులు దేవుడికి పెట్టడానికి యోగ్యమైనవి కావు. సో ఏవేవి యోగ్యమో అలాంటి సెన్బగే మల్లిగయోడు సెంగడు నీరువార్చి ఎన్బాహం పువ్వు కొడందేని ఇలా అంటుంటారు అన్నమాట. రకరకాల పుష్పాలు. సో అవన్నీ కూడా చేసి పట్టుకొచ్చి దానికోసమని వీళ్ళు చెరువు తవ్వుతుంటే మనకు అక్కడ ఇతిహాస సన్నివేశం మనకు ఒకటి ఉంది. ఈయన గర్భవతి, ఈయన భార్య నిండు చూలాలు, చెరువు తవ్వుతున్నాడు ఈయన తవ్వుతుంటే సరే పాపం నువ్వు ఒక్కడే తవ్వుతే అలాగే నేను కూడా నీకు సహాయం చేస్తా అని తవ్వి ఈయన ఆ బేసిన్లో పోస్తే గమేళాలో ఆ గమేళా తీసుకువెళ్ళి ఆవిడ దూరంగా దాన్ని పోసి తెస్తూ ఉండేది. ఒకరోజు అయిపోదు కదా అది, అంత తోటకి పెద్ద చెరువు తవ్వాలంటే. సో ఈవిడ తవ్వుతూ తెచ్చినటువంటి ఆ మట్టిని అక్కడ పోసి వస్తుంటే ఈవిడికి పాపం చాలా అలుపు, ఆయాసం, లోపల నిండు చూలాలి కదా పాప. అయినప్పటికీ కూడా సేవా తత్పరతతోటి చేస్తూ ఉండేది. వెంకటేశ్వర స్వామి వారికే అయ్యో అని అనిపించింది. ఈవిడ ఈ తట్ట తీసుకొని 2 అడుగులు వేసేటప్పటికి ఒక పిల్లాడు ఎవడో వచ్చి ఓ నల్ల పిల్లాడు నాకు ఇవ్వు నేను చేస్తా అని తీసుకెళ్ళి అక్కడ పోసేసి మళ్ళీ తట్ట పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చేస్తుండేవాడు. ఈ అనంతాళ్వాన్ని చూశాడండి ఈయన. తట్ట తీసుకెళ్ళి అక్కడ కదా పోసి రావాలి, నువ్వు పోసి రావాలంటే నువ్వు మెల్లిమెల్లిగా నడుస్తూ వెళ్ళడానికి నీకు 5 నిమిషాలు పడుతుంది కదా, ఇప్పుడేస్తే మళ్ళీ అప్పుడే వచ్చేస్తున్నావు అంటే ఆవిడ చెప్పింది అండి, స్వామి నేను అలాగే పోసాను మొట్టమొదటి 2-3 సార్లు, కానీ ఇంతలో ఒక కుర్రాడు ఎవడో వచ్చానండి, వచ్చి వాడు మనకు సహాయం చేస్తానంటున్నాడు ఈ చేసేటువంటి పనిలోను. సహాయం ఎవరు వాడు అని చూశాడు, కనిపిస్తాను ఓ నల్ల పిల్లాడు అక్కడ కనిపిస్తాను దూరంగా నిలబడి. అంటే మేమిద్దరం దేవుడికి సేవ చేద్దాం, దేవుడి సేవ అంతా మేమిద్దరమే చెయ్యాలి పరిపూర్ణంగా అని అనుకుంటే ఇందులో కొంత భాగం నువ్వు తీసేసుకుంటున్నావేట దొంగలాగా, అంచేతను వాళ్ళు చేయడానికి వీల్లేదు అలాగా. ఈవిడితో కూడా చెప్పారు మన ఇద్దరం చక్కగా చేసుకునేటువంటి సేవ హాయిగా మనమే చేసుకోవాలి తప్ప వాడిని ఎవడం ఎందుకు పిలవడం అని పాప ఈయన కేకలేశాడు. వాడిని కూడా రావడానికి వీలేదు, పో మేమే చేసుకుంటామని 2-3 సార్లు కలిసిరేది. కానీ వాడు వినలే. వాడు అలాగే ఇంకా తీసుకెడుతుంటే ఈయనకు ఒకసారి ఒళ్ళు మండి చేతిలో ఉండే గుణపాన్ని తీసి ఆ పిల్లాడికేసి విసిరారు. పాపం ఆ పిల్లాడు తప్పుకోబోయే లోపల అతనికి ఇక్కడ తగిలింది. అక్కడి నుంచి పరిగెట్టుకు పారిపోవడం ప్రారంభించాడు. ఈయన గుణపం పట్టుకుని వెనకాతల పరిగెడుతూ ఆగు పట్టుకుంటాను దొంగ అంటూ ఈయన వెనకాతల పరిగెట్టాడు.
ఆ పెరిగెట్టిన పెరుమాళ్ళు ఆ నైరుతి వైపు నుంచి దక్షిణపు మాడ వీధి ఉంది, ఆ దక్షిణ మాడ వీధి నుంచి అలా పరిగెట్టుకుంటూ వచ్చేసి ఆలయపు ముందర నుంచి లోపలికి వెళ్ళిపోయి కనిపించడం మారింది. వీరు అక్కడ దాకా వచ్చారు లోపలికి వచ్చి చూస్తే ఇంకెక్కడ కనిపించలే, లోపల ఇంకెవరూ లేరు. అప్పుడు తెలిసింది. అప్పుడు కూడా ఇంకా బాగా తెలియలేదు. అప్పుడు సరే ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నారు, సరే ఈయన వెనక్కి వచ్చారు. కానీ ఆ తర్వాత దేవుడికి పుష్పాలు పట్టుకెళ్ళి ఇస్తే పాపం దేవుడికి ఇక్కడ దెబ్బ తగిలిందండి. వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడి నుంచి పాపం కాస్త పుండు పడి కాస్త అక్కడి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. తర్వాత తెలిసింది ఈ విషయం. ఈయనైతే ఏం పట్టించుకోలేదు, అనంతాళ్వాన్. కానీ తర్వాత రామానుజాచార్య స్వామి వారు వచ్చినప్పుడు ఈ విషయం తెలుసుకుని, అన్నా స్వామికి ఇక్కడ దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బని మరి ఏదో తగ్గడానికి ఏదో ఉపచారం చేయాలి కదా, అంచేత పచ్చకర్పూరం స్వామివారికి తిరువణ్కాపు అలంకరించినప్పుడు ఉండేటువంటి దాన్ని తగ్గ స్వామికి ఇక్కడ కూడా రోజు అలంకరించండి. ఇక్కడ దెబ్బ తగిలిందండి, అంచేత ఇక్కడ దాన్ని పచ్చకర్పూరం పెట్టడం ప్రారంభించారు. అలా వెంకటేశ్వర స్వామి ఇక్కడ తెల్లబొట్టు వచ్చిందండి. ఇక్కడ తెల్లబొట్టుతో పాటు ఇక్కడ కూడా ఆయనకి తెల్లటి మార్కు పెట్టుకుంటాడు ఆయన. అది ఆయనకే ఒక ఫ్యాషన్లా పెట్టుకుంటాడు ఆయన, మిగతా వాడు ఎవరు పెట్టుకోలేదు. అయితే అది ఫ్యాషన్ కోసం కాదు, తగిలిన దెబ్బ కోసం, ఉపచారం కోసం రామానుజుల వారు పెట్టించింది. ఆయన పుష్ప కైంకర్యంలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి మహనీయుడు అన్నమాట. పుష్పార్పణ ఆయన చేశాడు. అంతేకాదండి, ఆ వెంకటేశ్వర స్వామి చరిత్రలోనే మరొక సన్నివేశం కూడా ఉంది. కుమ్మరి భీమన్న అని ఆయన ఉండేవాడు. తొండమాన్ చక్రవర్తి అనేటటువంటి ఆ రాజు దేవుడికి మంచి బంగారు పువ్వులు తయారు చేసి ఇచ్చి, రోజు ఈ పువ్వులతోటి స్వామికి రాత్రిపూట పాదార్చన చేయాలి అని ఆయనకి ఈరోజు పువ్వులతోటి పూజ చేయమని చెప్తే, పాపం మరి అంత బంగారు పువ్వులతో చేసినప్పుడు దాన్ని కూడా చూసుకోవాలి కదా అని వెళ్ళి ఆయన చూసుకునేవాడు. అవి రోజు స్వామి పాదాల దగ్గర ఉంటున్నాయి లేదా అని చెక్ చేసుకోవాలి కదా, పొద్దునే వచ్చి చెక్ చేసేవాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఈయన పువ్వులు వేసి కాసేపు అయిన తర్వాత హారతి ఇచ్చాక ఆ వేసిన బంగారు పువ్వులన్నీ దూరంగా పడి ఉండేవి, పాదాల దగ్గర ఇంకొక రకమైన పువ్వులేవో ఉండేవి. ఈయనకి కోపం వచ్చేది, అయ్యో నేను బంగారు పువ్వులు ఇచ్చి చక్కగా పాదాలకు వేయరా అంటే అవన్నీ తీసేసి ఏదో మట్టి పువ్వులన్నీ వేస్తామంటే, అయ్యో నేను వేయలేదండి, నేను బంగారు పూలే వేసా, ఇలా వచ్చే తెలియదు అనేవాడు. జాగ్రత్తగా చెయ్యి అని హెచ్చరిక చేసి రాజుగారు మర్నాడు రాత్రి మళ్ళీ బంగారు పువ్వులతో పూజ చేయించి స్వామి పాదాల దగ్గర, మళ్ళీ నేను పొద్దున్నే వస్తా జాగ్రత్త అని మళ్ళీ హెచ్చరిక చేసి, మర్నాడు పొద్దున్నే వచ్చి తలుపులు సుప్రభాత సేవ అప్పుడు తీస్తుంటే సేవించడానికి వెళితే మళ్ళీ అదే కదా, పాదాలకు దూరంగా పువ్వులు ఉండేవి, పాదాల మీద మట్టి పువ్వులు ఉండేవి. ఏమిటిది? చాలాసార్లు కేకలేశాడు అర్చకుల్ని, కానీ పాపం వాళ్ళకి ఇది తెలియదు ఎందుకనో ఇలాగా అని అర్థమైంది రాజుగారికి. సరే ఏమిటి జరిగింది ఇలాగా అని అర్చకుల్ని దండిద్దామని అనుకునేటప్పటికీ ఒక అర్చకుడి మీద ఆవహించి, తొండమాన్ నీవిచ్చే బంగారు పువ్వుల కంటే మంచి ప్రేమతో చక్కటి హృదయంతో ఆ కుమ్మరి భీమన్న ఇచ్చే ఆ మట్టి పువ్వులే నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి అని ఒక మాట వినిపించింది. ఎవరా కుమ్మరి భీమన్న అని వెతికాడు. పాపం కొండ కిందే ఉన్నాడు, కొండలు చేస్తాడు, రోజు కొండలు చేసి స్వామివారికి ఇవ్వడం. కానీ ఆ కొండలు చేసే ముందర అక్కడ చిన్న మట్టితోటి వెంకటేశ్వర స్వామి బొమ్మ తయారు చేసి పెట్టుకుని మొదట చేసినటువంటి 4-5 పువ్వుల్ని, మట్టి పువ్వుల్ని ఆయన దగ్గర పాదాల దగ్గర వేసి నమస్కారం పెట్టుకొని, ఆ తర్వాత తను ఏదేది తీసుకోవాలప్పుడు అవన్నీ తను తీసుకుంటూ ఉండేవాడు అన్నమాట. కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ కొండలన్నీ చేయడం అయిపోయాక చివర మిగిలిన మట్టి ఉంటుంది కదా కొంత, ఆ మట్టితోటి మళ్ళీ 4-5 పువ్వులు చేసి అవన్నీ వేసి, తండ్రి నీ పాదసేవగా ఈవేళ నేను ఈ కుండలు తయారు చేశా, ప్రారంభంలో నీ పాదసేవగా ఈ కుండలు చేస్తున్నా, ఆరంభం మధ్యలో అంతంలో స్వామి పాదాలకి మట్టి పువ్వుల్ని ఈయన అర్పించేవాడు, ప్రేమతో అర్పించేవాడు. అయితే వెంకటేశ్వర స్వామికి
ఈతను ఎంత ప్రేమతో ఇస్తున్నవి తాను నేరుగా స్వీకరించేవాడు అన్నమాట. అందుకే ఈ మట్టి పువ్వులేమో పాదాల దగ్గర ఉండేవి, రాజు ఇచ్చిన బంగారు పువ్వులేమో దూరంగా పోతుండేవి. ఆ కుమ్మరి భీమన్న అడ్రస్ తెలుసుకున్నాడు ఈయన. ఏమిటో చూద్దాం ఆయన దగ్గర గొప్పతనం ఏమిటో అని ఆయన దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళేటప్పుడు ఆయన ఇలాగే చేస్తున్నాడు, కుండలని తన పనులు చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడో అని అడిగాడు ఈయన, అన్నీ చెప్పాడు ఆయన. సరిగ్గా అదే సమయంలో భగవంతుడు కూడా గరుడ వాహనం మీద అక్కడికి వచ్చి, నాయన తొండమాన్, నువ్వు అహంకారంతో ఇచ్చావు ఈ పువ్వుల్ని, అందుకే నాకు అవి నచ్చలేదయా. ఈ కుమ్మరి ప్రేమతో చేస్తున్నాడు ఆయన, అందుకే నాకు అవి నచ్చాయి, అంచేత వాటిని నేను ధరిస్తా, వాటినే నేను ఆనందిస్తా అని చెప్పి ఆ కుమ్మరి భీమన్న చేసినటువంటి మట్టి పళ్ళేలలో భోజనం చేసి అతనికి మోక్షాన్నిచ్చి రాజుగారిని వెనక్కి పంపించాడు. ఇంత చేసిన రాజుగారికి మోక్షం రాలా, కానీ ఆ ప్రేమతో చేసిన నిరహంకారంగా చేసినటువంటి ఆ వ్యక్తికి మోక్షం వచ్చింది. అందుకే భగవంతుడికి తోమని పళ్ళాలవాడు అని పేరు వచ్చింది అని చరిత్ర చెప్తుంది అన్నమాట. ఇలాగా పువ్వులు, పత్రం, పుష్పం, ఫలం తోయం అని అంటారు కదా, ఇది అర్పించి తరించినటువంటి వాళ్ళు మహానుభావులు ఎందరో ఉన్నారు. ఇలాగ మనకి చరిత్రలో చూస్తే భగవంతుడికి మనం ఏమి అర్పించాలి మనందరికీ తెలుసును. మన ఆళ్వార్లలో విష్ణు చిత్తులని మహానుభావులు పుష్పార్పణ, మన గోదాదేవి పుష్పార్పణ, తాను ధరించి విడిచినటువంటి మాలని అర్పించి స్వామికి, దాంట్లో ఆయన్ని బంధించి ఆయనకు అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయురాలు అని మనం విని ఉంటాం. ఆళ్వార్లలో తొండరడిప్పొడి అని మరొక ఆళ్వార్లు ఉండేవారు, వారు కూడా పుష్ప కైంకర్యానికి ప్రసిద్ధం. ఇలాగా పత్రం కానీ, పువ్వు కానీ, ఫలం కానీ, నీరు కానీ ఏదైనప్పటికీ కూడా భక్తితో అర్పిస్తే నేను భక్తితో స్వీకరిస్తా. అయ్యా ఊరుకోండి బాబు, ఇప్పుడు మనకు పువ్వులు, పండ్లు, ఈ కాయలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి, అసలు నీళ్ళే దొరకనటువంటి స్థితి ఏర్పడుతుంటే అని ఒకవేళ అంటావేమో. నాయన, అసలు నువ్వు బయట వస్తువులతో సంబంధమే లేనటువంటివి నువ్వు సమర్పణ చేయొచ్చును. ఏమిటి పత్రాలు? లోపల నుంచే పత్రాలు. ఛందాంసి యస్య పర్ణాని, మనకి పైకి వెళ్ళాక చెప్తాడు ఆయన 15వ అధ్యాయంలో. మనం ఆడే మాటలే పత్రాలు, ఇవి ఆయనకి అర్పిస్తే చాలండి. దీనికి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా చెట్లు పట్టుకోవాలా, వాటిని కొయ్యాలా, గుచ్చాలా, తేవాలా? ఏమక్కర్లేదు. మాటలు, మంచి మాటలు. గాత్రై స రోమోద్గమై అన్నట్టుగా వీడికి రోమాంచం ఏర్పడుతూ కంటి వెంట నీళ్లు కారుతూ వాడు చేసేటటువంటి మాటలు, స్వామి కోసం చేసే విజ్ఞాపనలు ఏముంటాయో అవి చాలా ఆయనకి. ఇది పత్రాలు. మరి పుష్పాలో మనలో ఉండేటటువంటి స్వభావాలు, గుణాలు, ఇవి చాలండి ఆయనకి. అసలు మనందరికీ ఒక మంచి పువ్వు ఉందండి, హృదయ కమలం. ఈ హృదయ కమలాన్ని నువ్వు అర్పించగలిగితే బస్ చాలా ఆయనకి, ఇంకా వేరే ఏమక్కర్లేదు. ఇందులో ఆయన ఉండేటట్లుగా, దీన్ని ఆయన నివాసం అయ్యేటట్టుగా నువ్వు చేయి. ఇదే అప్పుడు మందిరం అయిపోతుంది కదండి. మన దేహమే ఒక మందిరం అయిపోదు. ఆయన అప్పుడు చక్కగా హాయిగా శాశ్వతంగా ఉంటాడు. మన గోదాదేవి వాళ్ళ నాన్నగారు చెప్తారు, పనిక్కడలిల్ పళ్ళి కోళై పழக விட்டு ஓடி வந்து என் மனக்கடலில் வாழ వల్ల మాయమణాళ నంబి. ఆయనకి పాల్కడలిలో ఉండేటటువంటి ఆ స్థానం సరిపోలేదుట, చల్లదనం సరిపోలేదుట, వైశాల్యం సరిపోలేదుట, ఆదిశేషుడి మెత్తదనం సరిపోలేదుట. అందుకోసం ఇవి నాకు అబ్బబ్బా చాలా కష్టం కలిగిస్తున్నాయి అని అక్కడి నుంచి ఆమెను వదిలిపెట్టేసి వీరి పెరియాళ్ళవార్లు అంటారు వారిని, విష్ణు చిత్తుల వారిని, గోదాదేవి నాన్నగారిని, వారి హృదయం అనేటువంటి మందిరంలోకి వస్తే హాయిగా నడివేసవి కాలపు మధ్యాహ్నం వేళ ఏసీ రూమ్లో కూర్చోబెట్టినట్టుగా
ఆయన హృదయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రేమ జలాల్లో ఆయన పవ్వళించిన తర్వాత హాయిగా ఆయనకి విశ్రాంతి ఏర్పడ్డది. ఎంత ఆశ్చర్యమయ్యా నీకు నా మీద ఉండేటువంటి ప్రేమ అంటారన్నమాట. సో ఇది మనం అర్పించాల్సిన పుష్పం అండి. ఈ హృదయ కమలాన్ని అర్పించండి చాలు. ఫలం, ఏ ఫలాలు మనం అర్పించాలి ఆయనకి? బయట తెచ్చేటటువంటి ఏవో రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి కృత్రిమ ఫలాలు కాదు. మనం చేసి స్టాక్ పెట్టుకున్నటువంటి కర్మల యొక్క ఫలితములు ఉంటాయే, ఇవన్నీ ఆయనకి మనం అర్పించవచ్చు. మనం చేసేటటువంటి పనులు కావచ్చు. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం. ఇలాగా విష్ణు ప్రీతికరములైనటువంటి పుష్పాలు రకరకాలు బయటకి ఎక్కడికి పోకర్లే, ఇక్కడే ఉన్నాయండి ఇవన్నీ. ఇవి అర్పిస్తే చాలు. తోయం, నీరు. ఏ నీరు అర్పించాలి అంటే, మనం నిజంగా ప్రేమ కలిగితే ఏదైనా ఒక వ్యక్తి మీద, ఏదైనా ఒక సన్నివేశం మీద ప్రేమ కలిగితే కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. ఈ ఆనంద బాష్పాలు అనే నీటిని నువ్వు అర్పించగలిగితే చాలు. ఈలో గగుర్పాటు కలిగి ఆహ్లాద శీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణ ఆవిష్ట అని అన్నట్టుగా నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున, కనుల వెంట ఆనందంతో పెళ్ళుబుకేటటువంటి చల్లని ఆ జాలువారే జలములు ఉంటాయి. ఈ తోయం చాలండి. ఎక్కడికి వెళ్ళాలి? బయటికి ఏం తేవాలి? బయట నుంచి ఎక్కడ కొనాలి? ఎక్కడికి పోకలే. ఉన్నవాడు ఉన్నట్టు చక్కగా కూర్చుని అక్కడి నుంచే చాలు. ఇది ప్రీతితోటి నువ్వు అర్పించగలిగితే, ఎందుకంటే ఆయన వేరే ఏది నీ నుంచి కోరనే కోరడు. భారతంలో ఒక మంచి సన్నివేశం ఉందండి. కృష్ణుడు రాయభారానికి వస్తున్నాడు. ఏమైనా చేసి ఆయన మభ్యపెట్టేసి మన వైపు చేసుకోవాలి అనుకున్నాడు. వినకపోతే ఆయన్ని ఏదో చేసేద్దాం అనుకున్నాడు. ఆ కుర్చీ కింద పెద్ద కన్నం తయారు చేసి పెట్టాడు. ఏమేమిటి ఇచ్చి కృష్ణుడిని మన వైపు లాక్కుందాం. ఆయన మభ్యపెట్టడానికి ఏమేమి ఉన్నాయి? ఆయనకి ఏమేమిటి ఇష్టం? పాలంటే ఇష్టం, పెరుగులంటే ఇష్టం, వెన్నలంటే ఇష్టం, నెయ్యి అంటే ఇష్టం, రకరకాల భోజనాలంటే ఇష్టం. ఇవన్నీ ఇష్టం కదా. ఇలాంటివన్నీ పెట్టి మెల్లిగా ఆయన్ని మనసుని మార్చేద్దాం అని అనుకుంటుంటే ఆయనకి చెప్పారండి విదురుడు, వరి పిచ్చివాళ్ళలారా, ఇవన్నీ ఆయన కోరుకునేది, వీటికి ఆయన లొంగేది? నో, వీటన్నిటిని కూడా నచేచ్ఛతి జనార్దన. జనార్దనుడు వీటిని వేటిని ఇచ్చేయించాడయ్యా. మరి ఏమి ఇచ్చేగిస్తాడు? ఆయన చెప్తాడు. ఆయన అన్యత్ పూర్ణాదపాం కుంభాత్, అన్యత్ పాదావనే జనాత్, అన్యత్ కుశల సంప్రశ్నాత్ నచేచ్ఛతి జనార్దన. ఆయనకు కావలసింది అన్యత్ పూర్ణాదపాం కుంభాత్. ఆయన రాగానే ఎదురు వెళ్ళి, కనయ్య వచ్చావా, మా దగ్గరికి వచ్చావా, మమగేహముపాగతో అంటండి. మాలాకారుడు శ్రీకృష్ణుడు మధురా నగరానికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చావా, నా ఇంటికి వచ్చావా తండ్రి, రా. నీ హృదయాన్ని ఒక కుంభం చేసి, ఒక కలశం చేసి, అందులో ప్రేమ జలాలని నింపి నువ్వు స్వాగతించగలిగితే ఇంతకంటే ఆయనకి ఏమనక్కర్లేదు. అన్యత్ పాదావనే జనాత్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నీ దురహంకారాన్ని ఆయన ముందర వంచినట్లుగా ఆయన పాదాలకి నమస్కారం చేస్తే చాలు. అన్యత్ కుశల సంప్రశ్నాత్. నోరు తెరిచి ఒక మాట, బాగున్నావా, ఇంతకంటే ఆయన ఏమీ కోరడయా. ఇది ఆయనకు కావలసింది. ఇది పత్రం పుష్పం ఫలం తోయం. అందుకే మన వాళ్ళు చెప్పారండి, భావం అనేది ఎంత విశుద్ధంగా ఉంటే భక్తి ఉపహృతం అశ్నామి అని చెప్తాడు కదా. భావాన్నే ప్రధానం చేసుకుని తను స్వీకరిస్తాడని. తపోన కల్కః
అధ్యయనం న కల్కః స్వాభావికో వేద విధిర్న కల్కః ప్రసహ్య విత్తాహరణం న కల్కః తాన్యేవ భావోపహతాని కల్కాః. తపస్సు చెడ్డది కాదు, అధ్యయనం చెడ్డది కాదు, వేద విధులు చెడ్డవి కావు, ఆర్జనలు ఉద్యోగాలు చేసే సంపాదనలు చెడ్డవి కాదు. కానీ ఇవన్నీ నా కోసం, నేను చేసేది నా వల్ల జరుగుతోంది అనే భావన వచ్చిందా, ఇవన్నీ ఎందుకు పనికిరానివి. భగవంతుడు లోపలుండి ఇచ్చే శక్తితో, ఆయన ఇచ్చిన ఈ ఇంద్రియాలనే పరికరాలతో, ఆయన ఇచ్చిన మనస్సు అనే సాధనంతో, ఆయన సేవగా ఇది చేయించుకుంటున్నాడు అని చేస్తే అన్నీ పవిత్రమైపోతాయి. అవన్నీ కూడా మంచి విశుద్ధములవుతాయి. భగవంతుడు చక్కగా భక్తి ఉపవృతం అస్సినామి అని చెప్తాడు ఆయన. ఇలాగా చక్కటి శ్రద్ధ కలిగిన వాళ్ళ విషయంలో భగవంతుడి యొక్క ప్రేమ ఎంతటిది అనేది మనకి చెప్పే ఈ పత్రం పుష్పం అనే శ్లోకం భగవద్గీతకి చాలా కీలకమైనటువంటి శ్లోకం. 9వ అధ్యాయానికి ఎలా చెయ్యాలి చేసే అర్పణ అనే దాన్ని కూడా భగవంతుడే స్వయంగా చెప్పాడు. తర్వాతి శ్లోకంలో తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.